హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే గుజరాత్ టైటన్స్ మీద భారీ ఓటమితోనే ప్లే ఆఫ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ప్లే ఆఫ్ వెళ్ళే ఛాన్సెస్ సన్ రైజ్ హైదరాబాద్కి అయితే అస్సలు లేవు. అండ్ ఆ తర్వాత సన్ రైజ్ హైదరాబాద్కి సంబంధించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇవాళ మ్యాచ్లో తమ క్యాచ్లు విడిచిపెట్టాం, బ్యాటింగ్ చేయలేదు, బౌలింగ్ సరిగా చేయలేదు, దీని అంతటికీ తానే గిల్టీగా ఫీల్ అవుతున్నా అని కూడా అతడు చెప్పాడు. అండ్ అభిషేక్ శర్మ కాస్త పాజిటివ్ అని చెప్పాడు. అండ్ ఇంతలో ఇంకో మాట కూడా చెప్పాడు, ఒక మెగా యాక్షన్ అయితే అయింది. అండ్ తమ టీంలో మంచి మంచి ప్లేయర్స్ అందరు కూడా 3 years వరకు అదే విధంగా కోర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ అయితే ఉంటుంది. అది చాలా బిగ్ అడ్వాంటేజ్ కాబోతుంది. సో మేమంతా కలిసి ఇంకా చాలా క్రికెట్ ఆడేది ఉంది అని అయితే అతడు చెప్పాడు. సో ఇంతటి బ్యాడ్ పర్ఫార్మెన్స్ తర్వాత మొహమ్మద్ షమి అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళైతే అసలే ఫామ్లో లేరు. వీళ్ళని తీసుకోవడం వల్లనే ఈసారి ఆల్మోస్ట్ సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఓడిపోయిందని చెప్పొచ్చు. వాళ్ళ నిలకడలేని బౌలింగ్ అండ్ బ్యాటింగ్, మెయిన్గా మొహమ్మద్ షమి అయితే ఒక స్ట్రైక్ బౌలర్గా కనీసం 4 ఓవర్లు కూడా వేయలేకపోయాడు. అండ్ అదేవిధంగా చూస్తే చాలా ఎక్కువ డబ్బు పెట్టి రిటైన్ చేసుకున్నట్టు కూడా ఎస్ఆర్హెచ్ ప్లేయర్లని అనిపించింది. అందువల్ల క్వాలిటీ ప్లేయర్లను అయితే కొనలేకపోయారు. సో వచ్చే సీజన్లో అయితే ఆ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ని కూడా అంతమందిని మళ్ళీ చేసుకుంటే ఇంకా ఎస్ఆర్హెచ్ అసలే ఆడడం అయితే కష్టమని నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? అది చేంజ్ కావాలనుకుంటున్నారు లేదా? కామెంట్ అయితే చేయండి.